కృష్ణుడు దేవుడు కదా, మరి మహాభారతంలో కృష్ణుడే ఎందుకు యుద్ధం చేయలేదు, అర్జునుడితో ఎందుకు యుద్ధం చేయించాడు అని మనలో చాలా మందికి చాలాసార్లు డౌట్ వచ్చి ఉండొచ్చు. నిజానికి అది చాలా జెన్యూన్ డౌట్ కూడా. తానే భగవంతుడనే స్పృహ లేకుండా మనిషిగానే పుట్టి పూర్తిగా మనిషిగానే బతికిన రామావతారంలో 10,000 మంది కరదూషణాదులనే రాక్షసుల్ని 1:11 నిమిషాల్లో ఒక్కడే సంహరించాడు రామచంద్రమూర్తి. అలాగే రావణాసుడితో సహా కొన్ని కోట్ల మంది రాక్షసుల్ని యుద్ధంలో సంహరించాడు. తానే భగవంతుడనే స్పృహతో అంటే పరిపూర్ణావతారంగా వచ్చిన కృష్ణావతారంలో కూడా పసిపిల్లాడి దగ్గర నుంచే ఎంతో మంది రాక్షసుల్ని సంహరించాడు. మరి అలాంటి ఆయనకి 11 అక్షౌహిణీలు ఉన్న మానవ సైన్యం అంటే కౌరవ సైన్యాన్ని చంపడానికి ఎంత టైం పడుతుంది? ఒక్క సుదర్శన చక్రం సరిపోదా? కానీ ఆయన ఆయుధం పట్టుకోలేదు, యుద్ధం చేయలేదు. ఆయన మనిషిగా ఉన్నప్పుడు రామావతారంలో ఎన్నో కష్టాలు వచ్చాయి. మనిషి అనేవాడు కష్టానికి ఎలా తట్టుకోవాలో, ఎలా ఎదిరించి పోరాడాలో నేర్పించాడు. ఆయన దేవుడిగా ఉన్నప్పుడు కృష్ణావతారంలో తనని నమ్ముకున్న మనుషులకి కష్టాలు వచ్చాయి. వాళ్ళ కష్టాన్ని తీర్చడానికి తనేం చేయగలడో నిరూపించి చూపించాడు. మనిషికైనా దేవుడికైనా కష్టం అనేది ఖచ్చితంగా వస్తుంది. నీ కష్టం వస్తే మంత్రాలేస్తాను, మ్యాజిక్ చేసి ఆ కష్టాన్ని మాయం చేస్తాను అని కాదు. ఎందుకంటే నీ కష్టాన్ని నువ్వే ఎదిరించాలి, నువ్వే ఫైట్ చేయాలి. ఫైట్ చేయడానికి నువ్వు రెడీ అయితే నీ వెనక కాదు, నీ ముందుండి ఆ ఫైట్ని నేనే నడిపిస్తాను, నిన్ను గెలిపిస్తాను అని చెప్పడమే కృష్ణుడు యుద్ధం చేయకుండా అర్జునుడితో యుద్ధం చేయించడం వెనకాలన్న సారాంశం. హ్యాపీ కృష్ణాష్టమి.